తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు బీఆర్ఎస్ ఓటమి పాలవడానికి ఏడాది అవుతోంది. ఈ క్రమంలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఏం సాధించింది, ఓడిన బీఆర్ఎస్ ఏం పోగొట్టుకుంది అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు కేసీఆర్ వ్యూహాలకు పదును లేకుండా పోయిందా? రేవంత్ ఆలోచనలు ప్రజలను ఆకర్షించలేకపోతున్నాయా? ఈ ఏడాదిలో తెలంగాణలో జరిగిన రాజకీయ మార్పులు ఏంటి? మరోవైపు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? శాసనసభ ఎన్నికల కంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలుచుకున్న బీజేపీ బలం పుంజుకుందా? అయితే బీజేపీ నేతల్లో ఐక్యత కనబడుతోందా లేదా? కాంగ్రెస్ ఎన్నికల హామీలు పూర్తిగా అమలు జరిపారా? హైడ్రా, మూసీ పునరుజ్జీవ ప్రభావం ప్రజలపై ఎంత మేరకు పడనుంది? ఈ ఏడాదిలో అసలు ఏం జరిగింది? లెట్ us వాచ్ ది స్టోరీ. తెలంగాణ రాజకీయాల్లో ఎవరూ ఊహించని వినూత్న రాజకీయ మార్పు జరిగి ఏడాది పూర్తయింది. గత ఏడాది ఇదే రోజున వచ్చిన ఎన్నికల ఫలితాల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యమైన విజయం సాధించింది. ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ 60 సీట్లను గెలుచుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బాహుబలిగా చెప్పుకునే వైఎస్ఆర్ హయాంలోనూ అన్ని సీట్లు రాలేదు. కానీ రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆ అనితర సాధ్యమైన విజయాన్ని నమోదు చేసిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెప్పుకొచ్చారు. ఎవరూ ఆ స్థాయిలో విజయం అందుకుంటారని అంచనా వేయలేకపోయారు. సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ కూడా ధైర్యంగా చెప్పలేకపోయాయి. అయితే రేవంత్ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ ఎవరూ ఊహించని అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణలో కేసీఆర్ ఉన్నంతకాలం మరో పార్టీకి చోటు లేదని, ఆయనను ఢీకొనే లీడర్ లేరని అనుకున్న వారి అంచనాలు పటాపంచలయ్యాయి. తెలంగాణ సరికొత్త లీడర్గా రేవంత్ రెడ్డి మారారు. ఎన్నికలు జరగడానికి 6 నెలల ముందు పరిస్థితి చూస్తే కాంగ్రెస్ పార్టీ విజయంపై నమ్మకం లేదని చాలా మంది బీజేపీకి వెళ్లిపోయారు. బీఆర్ఎస్ ను ఓడించేది బీజేపీయే అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి వెళ్లిపోయిన రాజగోపాల్ రెడ్డి వంటి వాళ్లు కూడా తర్వాత బీజేపీ కాదు కాంగ్రెసే బీఆర్ఎస్ ను ఓడిస్తుందని చెప్పి తిరిగి వచ్చేశారు. భేషజాలకు పోకుండా అందరినీ కలుపుకుని రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని గెలుపు తీరాలకు చేర్చారు. ఇది రేవంత్ కాంగ్రెస్ గెలుపు మాత్రమే కాదు, బీఆర్ఎస్ ఓటమి కూడా అని రాజకీయ పరిశీలకులు అన్నారు. తెలంగాణ వాదాన్ని వదిలేసి భారత రాష్ట్ర సమితిగా మార్పు చేసి దేశ రాజకీయాలను మలుపు తిప్పాలనుకున్న కేసీఆర్కు ఎదురైన పరాభవం ఆ ఓటమి అని చెప్పుకొచ్చారు విశ్లేషకులు. ఓ చిన్న తప్పు చేసి పూర్తిగా అధికారాన్ని కోల్పోయారు. గ్రేటర్ పరిధిలో తప్ప తెలంగాణ వాదానికి ఆయువు పట్టు లాంటి ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పట్టు కోల్పోయింది. దీంతో పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఉనికి ప్రశ్నార్థకమయ్యే ఫలితం వచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయినా బీఆర్ఎస్ అయినా ఏడాది కిందటి వచ్చిన ఫలితాన్ని, అంతకు ముందు పరిస్థితుల్ని బేరీజు వేసుకుని రాజకీయం చేయాల్సిన అవసరం కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 2 పార్టీలకు ఎన్నో పాఠాలు నేర్చుకోవాల్సిన పరిస్థితులు కాలం తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. గత ఏడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అనూహ్య విజయం సాధించడంలో రేవంత్ రెడ్డి పాత్ర, బీఆర్ఎస్ తప్పులతో పాటు బీజేపీ చేసిన చారిత్రాత్మక తప్పిదం కూడా ఉంది. ఎన్నికలకు 6 నెలల ముందు కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉన్నట్లు సర్వేలు వచ్చాయి. బీజేపీ అధికారం చేజిక్కించుకునే దిశలో ఉన్నట్లు తెలిసింది. ప్రజా సంగ్రామ యాత్రతో నాటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దూసుకుపోయారు. పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో కూడా బీజేపీ చొచ్చుకుపోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. ఈ క్రమంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. దీంతో ఆ ఫలితాల ప్రభావం తెలంగాణలో పడింది. 3వ స్థానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా బలం పుంజుకుంది. పక్క రాష్ట్రంలోని ఫలితాలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోశాయి. దీంతో ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు పెరిగాయి. బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లాలనుకున్న నేతలు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు లాంటి సీనియర్లు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు. మొదట్లో బీజేపీలోకి వెళ్లాలని భావించిన నేతలు పరిస్థితులకు అనుకూలంగా తమ నిర్ణయాలు మార్చుకున్నారు. మరోవైపు కర్ణాటక ఫలితాలు తెలంగాణ బీజేపీని కొంత కుంగదీస్తే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ను తొలగించారు. దీంతో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది.
అధికారంలోకి వస్తుందనుకున్న బీజేపీ కేవలం 8 అసెంబ్లీ స్థానాలతో సరిపుచ్చుకోవలసి వచ్చింది. బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీని తిరుగులేని శక్తిగా మార్చారు. అంతకు ముందు జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నడూ లేని విధంగా 45 స్థానాలు దక్కించుకుని సంచలనం సృష్టించింది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ అంతమంది కార్పొరేటర్లను గెలుచుకోవడానికి బండి సంజయ్, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ల ప్రసంగాలు ఎంతగానో తోడ్పడ్డాయి. బండి సంజయ్ ప్రసంగాలకు ప్రభావితమైన భాగ్యనగరం బీజేపీకి ఎక్కువ స్థానాలు కట్టబెట్టింది. అదే ఊపులో అసెంబ్లీ ఫలితాలొస్తాయని అనుకున్నారు. ఇంతలోనే బండి సంజయ్ను తొలగించారు బీజేపీ పెద్దలు. దీంతో బీజేపీ 3వ స్థానంలోకి పడిపోయింది. బీజేపీ ప్రభావం తగ్గిపోవడం, ఇంకో పక్క బీఆర్ఎస్ పై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో కాంగ్రెస్ విజయం నల్లేరు మీద నడకగా మారింది. అదృష్టం కలిసి వచ్చి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడిగా ఒంటి చేత్తో పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ రెడ్డి వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి తక్కువ కాలంలోనే పీసీసీ అధ్యక్షుడిగా నియమితులు కావడంతో పాటు సీఎం స్థాయికి ఎదిగారు. పార్టీలో తనకంటూ ఎదురు లేకుండా చేసుకున్నారు. మొదట్లో రేవంత్ రెడ్డి పీసీసీ పదవి ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ క్రమేణా రేవంత్ రెడ్డికి గట్టి సపోర్టర్స్ గా మారారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యే విషయంలో పోటీ ఇచ్చిన మరో నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. కానీ రాష్ట్రమంతా ప్రభావితం చేసే స్థాయి లేకపోవడంతో మంత్రి పదవితో సరిపుచ్చుకున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డిని మొదట్లో వ్యతిరేకించిన మరో నేత తూర్పు జగ్గారెడ్డి. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగ్గారెడ్డి ఓటమి చెందడంతో గమ్ము నుండిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇటీవల జగ్గారెడ్డి భార్యకు కార్పొరేషన్ చైర్మన్ పదవిచ్చారు. దీంతో జగ్గారెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డికి అనుకూలంగా మారారు. ఏతావాత తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఎదురు లేకుండా పోయిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే క్రమంలో బీఆర్ఎస్ గ్రాఫ్ అంతకంతకు పడిపోతోంది. శాసనసభ ఎన్నికల్లో పరాజయం లోక్సభ ఎన్నికలపై పడింది. శాసనసభలో గౌరవప్రదమైన స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల్లో చతికిలబడింది. పార్టీ ఆవిర్భావం తర్వాత ఒక్క లోక్సభ స్థానం కూడా గెలవకపోవడం బీఆర్ఎస్ కు కోలుకోలేని స్థితిలోకి నెట్టివేసింది. పైగా పార్టీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. 10 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరారు. ఎమ్మెల్సీలు పార్టీని వీడారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు సైతం పార్టీని వీడిపోతున్నారు. మరోవైపు అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్ కే పరిమితమవుతున్నారు. శాసనసభ ఎన్నికల అనంతరం గాయమవడంతో చాలా కాలం మంచానికే పరిమితమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కొంతమేరకు ప్రచారం చేసిన ఫలితాలు అనుకూలంగా రాకపోవడంతో బయటకు రాలేకపోతున్నారు. అంతర్గత మీటింగ్లలో పాల్గొంటూ నేతలకు సూచనలు ఇస్తున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావులే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అధికార పార్టీపై పోరాడుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని చెప్పుకుంటోంది. 6 గ్యారంటీలలో దాదాపు రైతు భరోసా మినహా అన్ని అమలు చేశామని చెప్పుకుంటోంది. ఏడాదిలోనే ఇన్ని పథకాలు అమలు చేశామని చెబుతోంది. అయితే శాసనసభ ఎన్నికల తర్వాత వచ్చిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తగ్గింది. 6 నెలల్లోనే పార్టీకి దెబ్బ తగలడంతో పథకాల అమలులో వేగం పెంచింది. కానీ హామీలను పూర్తిగా అమలు చేయలేదని బీఆర్ఎస్ అంటోంది. ఈ క్రమంలో హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించింది రేవంత్ సర్కార్. దీనికోసం హైడ్రా అనే సంస్థను స్థాపించి అక్రమ కట్టడాలను కూల్చివేసింది. దీంతో పెద్ద రగడ జరుగుతోంది. దీనిపై బీఆర్ఎస్ పోరాటం చేస్తోంది. మరోవైపు మూసీ పునర్జీవం ప్రాజెక్టు చేపట్టింది ప్రభుత్వం. దీనిపై కూడా బీజేపీ, బీఆర్ఎస్లు పోరాటం చేస్తున్నాయి. ఏదో ఒక కార్యక్రమం తీసుకుని ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తాజాగా దీక్షా దివస్ పేరుతో ఒక కార్యక్రమాన్ని కూడా చేపట్టింది. అయినా పార్టీకి మైలేజ్ రావడం లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేసీఆర్ బయటికి రాకుండా కేటీఆర్, హరీష్ రావులకు సూచనలు ఇస్తూ కథ నడిపిస్తున్నారు. మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత బెయిల్పై బయటకొచ్చి ఇంటికే పరిమితమైన పరిస్థితి ఇటీవల చాలా రోజుల తర్వాత బయటకొస్తోంది. క్రియాశీల రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. ఈ ఏడాది కాలంలో బీఆర్ఎస్ ప్రభావవంతమైన కార్యక్రమం చేసింది ఏమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నేతలను కేసులు వెంటాడుతున్నాయి. కాళేశ్వరంపై విచారణ కొనసాగుతోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసులో నేతలను విచారిస్తున్నారు. ఈ కార్ రేస్ కేసులో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్ర ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా అన్ని వైపుల నుంచి బీఆర్ఎస్ నేతలకు చిక్కులు ఎదురవుతున్నాయి. అయినా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని చెబుతోంది. ప్రధాన ప్రతిపక్ష పార్టీగా తమ పాత్ర పోషిస్తామని నేతలు చెబుతున్నారు. ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ తమ పరిపాలనపై ధీమా వ్యక్తం చేస్తోంది. 10 ఏళ్లలో అమలు కాని పథకాలు ఏడాదిలో చేసి చూపించామని చెబుతోంది. అదే క్రమంలో మూసీ హైడ్రాపై తగ్గేదే లేదంటోంది. ఎవరు అడ్డొచ్చినా తమ పని తాము చేసుకుపోతామని అంటోంది. ఇక బీజేపీ విషయానికొస్తే శాసనసభలో అనుకున్న ఫలితాలు సాధించకపోయినా తర్వాత జరిగిన లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకుని కాంగ్రెస్తో సమానంగా నిలిచింది. ఇక అప్పటి నుంచి ఎలాగైనా బలం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. కానీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఆ పార్టీకి శాపంగా మారాయి. దాన్ని చక్కదిద్దేందుకు కేంద్రం బీజేపీ పెద్దలు ప్రయత్నం చేసి కొంతమంది సక్సెస్ అయ్యారు. అయితే అధ్యక్ష పదవి విషయంలో తర్జన భర్జన పడుతోంది బీజేపీ అధిష్టానం. అయినా మూసీపై పోరాటం చేస్తోంది. బాధిత కుటుంబాలతో సభ నిర్వహించింది. కేంద్రంలో అధికారంలో ఉండడం బీజేపీకి కలిసి వస్తోంది. అయినా బలం విషయంలో ఇంకా వెనుకబడిందనే చెప్పొచ్చు. ఈ క్రమంలో రాష్ట్ర అధ్యక్షుణ్ణి మార్చాలని భావిస్తోంది. కానీ కార్యరూపం దాల్చడం లేదు. మరోవైపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో మిత్రపక్షంగా ఉన్న జనసేన టీడీపీలను కలుపుకుపోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో ఏ విధంగా అయితే బలపడ్డారో తెలంగాణలో కూడా జనసేనతో కలిసి వెళితే అదే విధంగా బలం పెంచుకోవచ్చు అన్న ఆలోచన కేంద్ర బీజేపీ పెద్దల్లో ఉంది. కానీ రాష్ట్ర బీజేపీలో గతంలోనే జనసేన వద్దు ఒంటరిగా వెళతామని కామెంట్స్ వినిపించిన సంగతి తెలిసిందే. అయితే జనసేనను కలుపుకొని వెళితే లాభం ఉంటుందని కేంద్ర బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సెటిలర్ ఓట్లు దక్కించుకోవాలన్నా, పవన్ కళ్యాణ్కు విపరీతంగా ఉన్న అభిమానుల ఓట్లను దక్కించుకోవాలన్నా జనసేనతో కలిసి నడవడం కంపల్సరీ అని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఏతావాత ఏడాది కాలంలో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిందేంటి, బీజేపీ పోగొట్టుకుంది ఏమిటి, బీజేపీ లాభపడింది ఎంత అనే ప్రశ్నలకు విశ్లేషకులు చెప్పే సమాధానం మాత్రం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వరకు ఆగాల్సిందే. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ వలసలతో శాసనసభలో తన బలాన్ని పెంచుకుంది. బొటాబొటీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు కొంచెం స్ట్రాంగ్ అయ్యింది. ప్రజాదరణ ఉందా లేదా అనేది పక్కన పెడితే బీఆర్ఎస్ ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల వద్దకు వెళుతోంది. బీజేపీ కూడా కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లోకి వెళుతోంది. మరి ఎవరికి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారో వేచి చూడాల్సిందే.